రైట్. మరి మొన్న ఎలక్షన్ అయిపోయాక కదా తీసింది, లాస్ట్ ఇయర్ కదా ఏది మనకి 15 లక్షల దాకా తగ్గించడం. ఏ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని చేశాడు అది ఆయన? అప్పుడు ఏ ఎలక్షన్ లేవు కదా. అది ఏ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ముందో చేస్తుంటే ఆ మాట అని ఉండేవాళ్ళు. ఇప్పుడు అతని దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది, ఏ టైంలో ఎలా తగ్గించుకుంటూ వెళ్ళాలా, ఏది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలా అన్నది. ఇప్పుడు జిఎస్టీ తగ్గించారు, ఏ ఎలక్షన్ ఉందని తగ్గించారని మొన్న నడిచిపోయింది కదా. అదే అనేది వాళ్ళ దోవనాలు మాట్లాడుకోవడం. బీహార్కి దానికి మధ్య చాలా తేడా. ఇప్పుడు పాల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడినట్టు ఉంటుంది. ఇన్సిడెంట్ జరిగాక ఎలక్షన్ కోసం యుద్ధం చేయొద్దు అంటారు. అంటే ఏం చేయాలి, వాడు దాడి చేస్తే ఎలక్షన్ వస్తుంది కదా అని యుద్ధం ఆపేయాలి. అప్పుడు జరిగింది కూడా అదే కదా. చంద్రబాబు గారు విమర్శించింది ఏది, కాశ్మీర్లో జరిగిన దాడిని, పుల్వామా అటాక్ని మోడీనే చేయించుకున్నాడు ఇమ్రాన్ ఖాన్తో కలిసి అలా. అట్లాగే ఉంటాయి ఇది. అంటే ఈసారి సార్ మొత్తం అంతా పెద్దలకు అనుకూలంగా లేదా? ఇప్పుడు విదేశాలు వెళ్ళే ప్రయాణ ఖర్చులు తగ్గుతాయట పారిశ్రామికవేత్తలకి, అలాగే ట్రంప్ ఎఫెక్ట్ ఏ రంగాల మీద పడిందో వాళ్ళకి ఊరట, ఇవన్నీ కొంచెం పెద్దవాళ్ళకి అనుకూలంగా ఉంది బడ్జెట్. అసలు ఏముంది అందులో? దాంట్లో ఒక పరిశ్రమని ప్రోత్సహించడం. ఖర్చులు తగ్గడం అనేది, విమానాలు సాధారణంగా అందరూ ఎక్కరు కదా సార్. విమానాల ఖర్చు పెరిగింది ఈ మధ్యన, ఆ పెరిగిన దాంట్లో తగ్గుదల, అంతేగాని ఇదివరకటి ఉన్న తగ్గుదల కాదు. ఇప్పుడు నేను ఇదివరకు హైదరాబాద్ నుండి విజయవాడకి బస్సు ఈ పండగలప్పుడు వద్దాం అనుకుంటే 2,500 3,000 ఉండేది ఆన్లైన్. అదే